ములుగు నియోజకవర్గం కొత్తగూడెం మండలంలో పర్యటించిన డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆదివాసీ తుడెం దెబ్బ సంఘ స్వతంత్ర అభ్యర్థి. ఏజెన్సీ ప్రాంతం అంటేనే గోదావరి పర్యాక ప్రాంతం. గతంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏ విధంగానైతే ఆంధ్ర పాలకులు మా నీరు దోసుకపోతాలు నిధులు దోసుకపోతాను అని మాట్లాడినారు, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత గోదావరి పర్యాక ప్రాంతంలో ఉన్న నీటి దోపిడీ మనం చూసినప్పుడు ఇవాళ కంతనపల్లి నుంచి కానీ, తుపాలగూడెం బ్యారేజ్ నుంచి కానీ, దేవదూల నుంచి కానీ, కాళేశ్వరం నుంచి కానీ, మేడిగడ్డ నుంచి కానీ, దుమ్ముగూడెం నుంచి కానీ ఈ గోదావరి పర్యాక ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్టుల నుంచి 20 లక్షల ఎకరాలు మైదాన ప్రాంతాలకు నీరు పట్టకపోతున్నారు తప్ప ఈ గోదావరి పర్యాక ప్రాంతంలో ఉన్న ఒక్క ఆదివాసికి కూడా ఎకరానికి నీరు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మనం పక్కనే ఉన్న పాకాల సరస్సును చూడండి. పాకాల సరస్సులో గోదావరి నీటిని నింపేది ఉంటే ఇవాళ గంగారం కొత్తగూడ అనేది పూర్తిగా కొండ ప్రాంతంలో ఉండే ఇదంతా కూడా కొండ ప్రాంతంలో ఉండే గ్రామాలు. ఈ గ్రామాలకు అందులో ఒక 3 టీఎంసీలు కనుక పెంచి నీరు అందించేది ఉంటే ఈ ప్రాంతానికి సాగుతారునికి రాదా? ఒక ప్రణాళికాబద్ధంగానే రాజకీయ పార్టీలు గతంలో బీఆర్ఎస్ కానీ ప్రస్తుతం కాంగ్రెస్ కానీ ఆదివాసులకు నీరు అందకుండానే కుట్రలు చేస్తున్నాయి. ఖచ్చితంగా మేము కనుక గెలిచేది ఉంటే ఈ ప్రాంత నీటిని ఈ ప్రాంతంలో ఉండే విధంగా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల నుంచి ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ఆదివాసీలకు ఇక్కడ 2 పంటలకు నీరు అందే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న ఓపెన్ కాస్ట్ మైన్ కానీ, ఇవాళ ఇక్కడున్న ఇనుము కానీ, లేదా బీపీఎల్ కానీ, కేటీపీఎస్ కానీ, మనుగూరు ధర్మాలు కానీ ఇక్కడున్న ఫ్యాక్టరీలు ఇక్కడున్న వాటి నుంచి కూడా ఈ ప్రాంతానికి వాటా వచ్చే విధంగా మా పోరాటం ఉంటుంది.